కేక్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందు మనం ఇక్కడ హాఫ్ కప్ మజ్జిగ తీసుకుందాం. మీ దగ్గర మజ్జిగ లేకపోతే పాలని విరగొట్టుకొని కూడా వాడుకోవచ్చండి. సో ఇక్కడ హాఫ్ కప్ మజ్జిగ కోసం నేను పావు కప్ పెరుగు తీసుకున్నాను. అందులో హాఫ్ కప్ వాటర్ పోసాను. ఆ తర్వాత వీటన్నిటిని బ్లెండ్ చేస్తాం. మస్తు కలుపుతా ఉన్నాను విక్సర్ కలిపి దాంతో. సో కలిపాక నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న గాజు బౌల్ ఉంది. అది వాడబుద్ధి అయితే కానీ స్టైల్ కొట్టడానికి వాడాల్సి వస్తుంది. సో ఈ గాజు బౌల్లో మెల్ట్ చేసిన అమూల్ బటర్ ఉంటుంది కదా, సో అది హాఫ్ కప్ వేసాను అనమాట. సో ఇది హాఫ్ కప్ వేయాలి, మెల్ట్ చేసి వేయాలి. తర్వాత దీంట్లోకి నేను షుగర్ హాఫ్ కప్ తీసుకున్నాను. ఆ హాఫ్ కప్ షుగర్ తోటి షుగర్ పౌడర్ వచ్చేసి 3/4 కప్ అయింది. సో 3/4 కప్ షుగర్ పౌడర్ అయితే 3/4 కప్, ఓకేనా. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఇట్లా మిక్స్ అవుడు కొంచెం కష్టంగా. సో లిక్విడ్ యాడ్ చేయాలి. నేను దీంట్లో మిగిలిన అది ఉంది కదా, ఏంటిది మజ్జిగ, ఆ మజ్జిగ కలిపేశాను. సో ఇది ఫ్లఫీ ఫ్లేవర్ అంటే ఇది ఫ్లఫీ టెక్స్చర్ రావాలన్నమాట. సో దీన్ని ఇట్లా మిక్స్ చేసేసి దీన్ని మనం బ్లెండ్ చేయాలి యాక్చువల్ అయితే. కానీ దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేద్దాము. సో వెనిలా ఎసెన్స్ వచ్చేసి మీరు 1 టీ స్పూన్కి ఇంచుమించు దగ్గర వేసుకోండి. సో పెద్ద చెంచా అయితే తక్కువ వేసుకోండి, లేకపోతే ఈ స్మెల్ అంత బాగోదని అనుకుంటా. కానీ ఎగ్ స్మెల్ పోవడానికి ఇది వేస్తారు. తర్వాత ఒక బీటర్ తీసుకోండి. ఈ బీటర్ నేను 500కి మీషోలో తెప్పించాను. అవసరం చాలా బాగా పనిచేస్తుంది. బయట వేలకు వేలు పెట్టడం కంటే 500-600 తీసుకుంది బెటర్. మస్తు పనిచేస్తుందండి. సో బీటర్ తోటి బాగా బీట్ చేయాలి. బీట్ చేసి టెక్స్చర్ ఎట్లా రావాలంటే మనకి కొంచెం నురగలాగా ఫ్లఫీగా తెలుస్తుంది మనకి, అట్లా రావాలన్నమాట. సో అట్లా వచ్చాక ఏంటంటే దీనిలో 1 కప్, ఒకే కప్ తోటి నేను అన్ని మెజర్ చేస్తూ ఉన్నాను. సో 1 కప్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటారు చూడండి, సో అది తీసుకోవాలి. ఆ తర్వాత దీనిలో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఆ తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అన్నమాట. సో వంట సోడా అంటారు చూడండి, అది 1/2 టీ స్పూన్ వేయండి. బేసిక్ కేక్ వరకు ఇది పర్ఫెక్ట్ అండి. ఇక్కడ 3 టీ స్పూన్ అన్స్వీటెడ్ కోకా పౌడర్ నేను వేసాను. కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు రిజల్ట్ ఎట్లా ఉందో నేను చెప్తాను మీకు. సో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అన్స్వీటెడ్ కోకా పౌడర్, ఇది హార్షీస్ దండి. సో అది వేసేసి తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ అంటే చూడండి, అట్లా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్. ఈ కట్ అండ్ ఫోల్డ్ అనే మెథడ్ చాలా కష్టం. ఎప్పుడు కలుపుతుందిరా బాబు అని కలుపుతానే ఉన్నాను నేను. సో నాకు ఇదొక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుందో. సో ఫైనల్గా ఒక 10 నిమిషాలు కలిపి ఇట్లా అయిందండి మన బ్యాటర్. పర్ఫెక్ట్గా క్రీమీగా మంచి చాక్లెట్ కలర్ తోటి చూడంగానే పక్కని నోట్లో వేసుకునేలాగా అయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది కొంచెం నాకు గట్టిగా అనిపించింది, అందుకని చెప్పేసి కొంచెం మజ్జిగ వేసాను మళ్ళీ నేను. మీరు కావాలంటే పాలు పోసుకోవచ్చు. నా దగ్గర యాక్చువల్ పాలు లేదు, అందుకే మనం ప్రాసెస్ మొత్తం మజ్జిగతో చేస్తూ ఉన్నాము. సో మళ్ళీ కొంచెం మజ్జిగ వేసి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ సేమ్ మెథడ్లో కట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ కట్ చేయండి, ఫోల్డ్ చేయకుండా కట్ చేసుకోండి. ఏదో ఒకటి చేసి గిట్లా తిప్పు రబ్బా, అంతే అయిపోయిందా. సో తర్వాత ఏంటంటే ఒక బౌల్ తీసుకుందాం. మీరు కేక్ చేసే బౌల్ తీసుకోవచ్చు. నా బౌల్ బాగా పెద్దగా ఉంది. మన ప్రాసెస్లో వాడే కేక్ యొక్క మిక్స్ చాలా తక్కువ ఉంది. సో నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెకి బటర్ పేపర్ హోమ్మేడ్ తయారు చేశాను. ఏం లేదండి, గిన్నెకి బటర్ పూసిన, ఒక పేపర్ని కట్ చేసి ఆ గిన్నెలో పెట్టేసిన, ఆ పైన మళ్ళీ బటర్ పూసలు స్టార్ట్ చేసిన. ఇది అయింది హోమ్మేడ్ బటర్ పేపర్. కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా. ఇది ప్లెయిన్ పేపర్ వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. మన దగ్గర ప్లెయిన్ పేపర్ లేదండి, చదువుకుంటూ ఎవరు లేరు ప్రస్తుతం మన ఇంట్లో. సో తర్వాత ఏదైతే బ్యాటర్ ఉందో ఆ బ్యాటర్ మొత్తాన్ని మనం గిన్నెలో వేసి టపీ అనుకుంటూ 2-3 సార్లు కొట్టాలి. ఎందుకంటే కింద గాలి బబుల్స్ ఏమైనా ఉంటాయి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి, అవి డిసప్పియర్ అయిపోయి కేక్ మంచిగా వస్తుందంట. అవన్నీ లోపలికి వెళ్ళి చొచ్చుకోపోయి నేను చూడలేను, కానీ మంచిగా వస్తుందంట. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి దాంట్లో స్టాండ్ పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా మనం చేసిన కేక్ బ్యాటర్ ఉంది, అది పెట్టేసేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసేయాలి. 35 నిమిషాల తర్వాతే చూడుర్రి. సిమ్లో పెట్టేసి 35 నిమిషాల తర్వాత చూడుర్రి. ఈలోపు మనం చేసేది పేస్ట్రీ కదా, డార్క్ ఫారెస్ట్ కదా. సో కేక్లో షుగర్ సిరప్ మంచిగా పోయాలి, అప్పుడే అది బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కేక్లో షుగర్ సిరప్ వేయడం కోసం నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్కి ఇంచుమించు షుగర్ తీసుకుంటే 1 కప్ వాటర్ వేసుకొని షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు, అంటే చక్కెర అంతా కరిగే వరకు దీన్ని పొయ్యి మీద కలుపుతూ ఉండాలి. మనకి చక్కెర పాకం అవసరం లేదు, చక్కెర కరిగితే చాలు. సో అంతే. సో దీన్ని ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే,
ఈ చక్కెర అంతా కరిగే వరకు చేసుకోవాలి. ఈ టైంలో మీరు కావాలంటే ఇలాచి చేసేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మనం ఏం పాయసం చేస్తలేము, కానీ చక్కెరలో ఇలాచి చేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. సో అది అనిపించింది నాకు. సో ఇది ఇక్కడ మన చక్కెర వచ్చేసి కరుగుతూ ఉండింది. కరిగిపోయిన చక్కెర రెడీ అయిపోయిందిగా, స్టవ్ని ఆఫ్ చేసేసుకోరు. ఓకే, ఇప్పుడు మనం కష్టపడాలి క్రీమ్ కోసం. జిందగీలో మొదటిసారి క్రీమ్ చేస్తూ ఉన్నా, అది మా తేజుగాని కోసం ఇంత కష్టపడతా ఉన్నా. ఫస్ట్ కొట్టిన గుడ్డ పచ్చదిగా లోపల పడ్డది, అది సైడ్కి పెట్టేసి ఆమ్లెట్ వేసేసుకున్నాను. సో ఈ పచ్చది యోక్ అనేది మనకి పడొద్దు క్రీమ్ కోసం, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే కావాలి. ఈజియెస్ట్ వే టు ప్రిపేర్ క్రీమ్ ఎట్ హోమ్ అని కొట్టుర్రి. ముందు ఎగ్తో చేసే క్రీమే వస్తుంది, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ అంత టేస్ట్ ఏముండదు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడైనా కానీ ఫ్రెష్ క్రీమ్ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకుంటే బాగుంటుంది. సో ఇంట్లో వేసాం అనుకోరి అంత టేస్టీగా ఉంటుంది. చెప్పేటప్పుడు అందరికీ మంచిగా అంటారు, కానీ మనం తినేటట్టు ఉంటుంది. నాకు ఎగ్ అనేసరికి ముందే డౌట్ వచ్చింది, కానీ బాగుంటుంది కావచ్చు అని హోప్ తోటి, మేబీ ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ బాగుంటుంది కావచ్చు అని హోప్ తోటి తీసుకున్నాను. సో ఈ 2 గుడ్లు ఉన్నాయి కదా, సో వాటిని ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో నీళ్ళు పోసి, తర్వాత ఆ గిన్నె మీద ఒక జల్లి గిన్నె పెట్టి, దాని మీద అంటే డైరెక్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టకుండా ఫిల్టర్ చేసుకుని ఆవిరి మీద ఈ ఎగ్ యోకులో చక్కెర వేయాలి. 2 టీ స్పూన్లు, 3, 4 కావాల్సినంత వేసుకోరి. నేను 5 టీ స్పూన్లు వేసుకున్నాను షుగర్, ఎందుకంటే మనకు ఇప్పుడు క్రీమ్ అనేది తీయగా ఉండాలి కదా కొంచెం. సో వేసుకొని మిక్స్ చేయాలి. ఇక్కడ బాగాసేపు అట్లే ఉంచారు అనుకోండి, ఇది కోడిగుడ్డు కూర అయిపోతుంది, లేదా కోడిగుడ్డు డెజర్ట్ అయిపోతుంది ఇది ఒకటి. సో ఏం చేయకూడదు, నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా డిజాల్వ్ అయ్యేవరకు. సో షుగర్ డిజాల్వ్ అవ్వడానికి 2-3 నిమిషాలు అస్సలు పడతాయి, 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడతాయి. మనం మాత్రం చేయనోయంగా కలుపుతూ ఉండాలి. మీరు కావాలంటే ఇది చూసారా, ఇక్కడ కొంచెం గట్టి పడుతుంది, ఇంకా గుడ్డు తెల్ల కూడా అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంటుంది మనకి. ఇప్పుడు దీంట్లో బీటర్ తోటి మనం దీన్ని బీట్ చేస్తూ ఉండాలి. మనకు ఫస్ట్ నీళ్ళలాగా ఉంటుంది, 10 నిమిషాలు 12 నిమిషాల తర్వాత ఇట్లా అవుతుంది. ఎగ్జాక్ట్లీ 15 నుంచి 20 నిమిషాల్లో మనకి క్రీమ్ గట్టిగా అయిపోయి గిన్నెకి అతుక్కుపోతుంది. అప్రిషియేట్ చేయొచ్చు, పర్ఫెక్ట్ క్రీమ్ వస్తుంది, కానీ టేస్ట్ అంతగా బాగోదు. నాకు అనిపించింది పర్సనల్గా, నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తాను. సో మరీ అంత నాకైతే అనిపించలేదు. సో దీంట్లో కూడా మనం కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి, ఆ కోడిగుడ్డు వాసన ఉంటుంది కదా అది రాకుండా. సో ఆ యాడ్ చేసిన వెనిలా ఎసెన్సే నాకు అంత వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ నాకు అస్సలు నచ్చదు. సో దాని ఫ్లేవర్ నాకు ఎక్కువ వచ్చింది అనమాట. సో చూసిరా, ఇంకొంచెం థిక్ కావాలి, అందుకని చెప్పేసి నేను మళ్ళీ చేస్తూ ఉన్నాను. ఈ టెంపరేచర్కి మధ్యలో నా ఫోన్ వచ్చేసి బాగా హీట్ అయిపోయి లైట్ రావట్లేదు. లైట్ రాకపోయేసరికి మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తలేదు. సో ఇది కరెక్ట్ కలర్ అండి క్రీమ్ది. సో 10 నిమిషాలు లైట్, 10 నిమిషాలు కాదండి, 2 సెకండ్స్, 10-20 సెకండ్స్ లైట్ వస్తుంది, మధ్యలో పోతుంది. సో పర్ఫెక్ట్ క్రీమ్ చూసారా, అతుక్కుపోతే కిందికి జారతలేదు. సో పర్ఫెక్ట్ క్రీమ్ రెడీ అయిపోయింది. గిన్నెని బోర్లు ఇచ్చినా కింద పడతలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఇట్లే మనం పెడదాం ఫ్రిడ్జ్లో. యాక్చువల్లీ నేను బాగా అవుతుంది అనుకున్నా, కానీ కొంచెమే అయింది. ఇది మన కేక్కి సరిపోతుందో లేదో అయితే తెలీదు. సో ఈలోపు కేక్ చూద్దాం. 32 నిమిషాలు అయినాయి కరెక్ట్గా, నేను చూసాను టైం, అలారం పెట్టాను అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి ఒక టూత్ పిక్ కానివ్వండి, ఒక స్పూన్ కానివ్వండి, ఇట్లా గుచ్చి చూడుర్రి. పదన అంటితే కేక్ కానట్టు, పదన అంటిని చూసారు కొంచెం. సో కేక్ కాలేదు, మళ్ళీ మన కేక్ ఏందో లొందపోయినట్టు అయింది. యాక్చువల్లీ పైకి ఉబ్బాలి, చూద్దాం ఏమవుతుందో. సో మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు పెట్టేశాను. ఫైనల్గా ఈసారి కేకు గిన్నె నుంచి దూరమైనట్టు కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. ఇంకోసేపు ఉంచితే మాడుతో అనిపించి టక్కన కేక్ని నేను తీసేశాను. సో ఇది మన ఫ్రెష్ క్రీమ్, దీన్ని ఇంకోసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో కేక్ని ఎప్పుడు డీమోల్డ్ చేసినా పూర్తిగా చల్లారనివ్వాలి, ఒక 15 నిమిషాలు పడుతుంది. సో చల్లారాక డీమోల్డ్ చేయండి. ఎగ్జాక్ట్లీ సూపర్గా వచ్చిందండి కేక్, చూసారా. కానీ పైన ఏంటంటే కొంచెం లొందపోయింది కదా, నేను దాన్ని ఈక్వల్గా చేస్తూ ఉన్నా అన్నమాట, ఈక్వల్గా కట్ చేస్తూ ఉన్నా అన్నమాట. కానీ కేక్ చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవచ్చు. తేజీ ప్రాసెస్ చేసినంతసేపు ఎప్పుడు తింటానా కేక్ అయిందా అని ఒక 10 సార్లు అడిగిండండి. సో ఈ కేక్ని నేను 2 ముక్కలా చేశాను, చాలా కష్టపడ్డాను. సో ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. సో కేక్ని 2 ముక్కలా చేయాలి, 3 ముక్కలు చేయను కావాలంటే, కానీ నా కేక్ చిన్నగా ఉంది కాబట్టి పొట్టి కేక్ 2 ముక్కలైంది. సో తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసాం కదా, ఇది కేక్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఎంత సిరప్ స్ప్రెడ్ చేస్తే కేక్ అంతే యమ్మీగా నోట్లో కరిగిపోయేలాగా రెడీ అవుతుందట. సో స్ప్రెడ్ చేస్తాను. ఆ తర్వాత మనం చేసిన క్రీమ్ ఉంది కదా, సో ఆ క్రీమ్ని అప్లై చేయాలి. ఈ క్రీమ్ నాకు సరిపోకుండా అయిందన్నమాట. సో ఒక స్పాచులా వచ్చింది నాకు. ఈ స్పాచులా నాకు ఎలక్ట్రిక్ బీటర్ తోటి సహానే వచ్చిందండి, బాగా యూజ్ అయింది నాకు ఇది. సో ఇట్లా ఇక్కడ యాక్చువల్లీ
డార్క్ ఫారెస్ట్ కేక్లో వాళ్ళు కేక్ మధ్యలో పెట్టిన క్రీమ్ వచ్చేసి ఇంచుమించు 1 ఇంచ్కి ఈక్వల్గా ఉంటుంది. సో మనం 1 ఇంచ్ పెట్టినాం అనుకోరి ఈ క్రీమ్ ఇక్కడితోటే అయిపోతుంది. అందుకని నేను మ్యాక్సిమం క్రీమ్ పెట్టేసి నా 2 దాంట్లో సగం క్రీమ్ పెట్టేసి తర్వాత పైన ఇంకో లేయర్ కేక్ ఉండండి ఆ లేయర్ని యాడ్ చేశాను. చాలా ఫ్లఫీగా వచ్చింది, ఇరిగిపోతుంది, భయమైంది నాకోసేపు. సో ఈ లేయర్ పైన కూడా మళ్ళీ షుగర్ సిరప్ని డ్యాబ్ మోషన్లో అప్లై చేయాలి. ఆ తర్వాత మొత్తం క్రీమ్ తోటి కేక్ అంతటిని కప్పేసేయాలి. ఇక్కడ క్రీమ్ డబల్ క్వాంటిటీలో అయితే కేక్ పైన పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఫైనల్గా ఆ 2 గుడ్లు కూడా మిగిలిపోయినాయి కదా అని ఫీలింగ్ నాకు వచ్చింది. సో ఇటు సైడ్లకి అటు ఇటు ఇప్పుడు ఇది మన డార్క్ ఫారెస్ట్ లాంటి కేక్ రెడీ అయిపోయింది. దీనికి ఏంటంటే మనం పైన డిజైనింగ్ చేసుకోవాలి, పువ్వులు చేసుకోవాలి. సో దానికోసం ఇదిగో నేను మీషోలోనే ఎప్పుడో తెప్పించాను. ఇవన్నీ నేను ట్రయల్ కోసం తెప్పించాను అనమాట. సో ఇట్లా కోన్ లెక్క ఉంటుంది ఒకటి, దానికి నాజిల్ వస్తుంది ఒకటి. సో అందులో మిగిలిన క్రీమ్ అంతా వేసి చిన్న చిన్న మురుకులు లెక్క వేసుకోరి. ఇది మనకి ముందట మూతి దగ్గర ఉన్న నాజిల్ వేరే పెడితే బాగుండేదేమో. ఈ నాజిల్ చిన్నగా అయిపోయి ఇవి చిన్న చిన్న క్రీములాగా చిన్న చిన్న బిస్కెట్ మీద వస్తాయి చూడండి, అట్లాంటి క్రీమ్ లాగా వచ్చాయి. ఇది కష్టమేనండి, ఎవరి కళ వాళ్ళకు నిజంగా చాలా, ఎవరి కళ వాళ్ళకి గొప్ప అంటారు చూడండి, అది నిజంగా నిజమండి. నాకైతే ఇట్లా నేను వేయలేకపోయాను, కానీ కేక్ రెడీ చేస్తారు, డెకరేషన్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, వాళ్ళు ఎంత కష్టపడతారు. సో మొత్తం కదా ఇది నా సింపుల్ కేక్ డెకరేషన్. ఇప్పుడు ఇది డార్క్ ఫారెస్ట్ కావాలి అంటే మీ డార్క్ చాక్లెట్ తెచ్చుకొని తురుముకొని దీని చుట్టూ అతికిరి. సో మనం ఇక్కడ డార్క్ ఫారెస్ట్ విత్ ఆల్మండ్ చేయబోతున్నాము. డెకరేషన్లో కూడా మనం చెర్రీ మన దగ్గర అవైలబుల్. సో ఇది గరీబుల కేక్ అన్నమాట. సో చెర్రీ లేక ఇంట్లో ఫ్రిడ్జ్లో గ్రీన్ గ్రేప్స్ ఉంటే సందేని పెట్టమంటే సందే పెడుతుంది. ఆ తర్వాత కొన్ని బాదాంలను తురుముకొని పెట్టుకున్నాను. నా దగ్గర బాదాం కట్టర్ ఉండింది. సో దాన్ని అతకబెడతా ఉన్నాను, ఎందుకంటే మన కేక్ వచ్చేసి సూపర్గా ఉండాలని. ఈలోపు తేజ్గండ్లోలి నా కేక్ మీద గ్రేప్స్ వద్దని. సో మొత్తానికి అంత బాగానే ఉంది, కానీ ఇంత కొంచెం తొర్రపోయినట్టు అనిపించింది. సో ఏం కాదులేండి, ఎంతో కొంత ట్రై చేసాం కదా. ఇప్పుడు దీన్ని సెట్ అవ్వడం కోసం కరెక్ట్గా 2 గంటలు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. కేక్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సో 2 గంటల తర్వాత మా తేజ్వారికి నాకు పానమాగా కేక్ బయటికి తీసినాం. ఇప్పుడు కేక్ కటింగ్ రంగమన్న, శేఖర్, సంధ్య, నేను, తేజు ఉన్నామండి. సో శేఖర్ రమ్మంటే ఆఫీస్ వర్క్లు ఉంది, కట్ చేసేటప్పుడు రాలేదన్నమాట. సో ఇది తేజుగాడు, వాడు హ్యాపీ బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే టు యూ. వాడు కేక్ క్రీమ్ నాకు కేక్ అంటే పక్కకు పెట్టేశాడనమాట. సో ఫస్ట్ ముక్క వచ్చేసి రంగమన్న వచ్చి నాకు పెట్టుమని చెప్పి అది నోట్లు అట్లే లేదు, ఫస్ట్ ముక్క వచ్చేసి మా ఆయనకు పెట్టానమాట. సో మా ఆయన అది తిన్నాక దాని నోట్లోకి ఇంకా మింగలేదు. రంగమ్మ అమ్మ ఇది నీ ముఖంలో ఎక్కువ ఉంది అని చెప్పాను. నాకు కొద్ది నవ్వు రాలే. సో తర్వాత వావ్ సారీ అండి, మళ్ళీ సేమ్ క్లిప్ వచ్చింది కదా. సో ఫస్ట్ బుక్ వచ్చేసి మా ఆయనకు పెట్టేశాను. సో తేజు తిన అనేసరికి శేఖర్ గారికి పెట్టేయడం జరిగింది. మా రంగమని అప్పటికి అబ్బా లప్పుకొని తిందాం ఎక్సైట్మెంట్ తోటి ఎప్పుడు తిందామా కేక్ అని చూసాను అనమాట. సో తేజు గారు అయితే ఈ బుక్ అని తినలేదు, శేఖర్కి పెట్టడం జరిగింది. సో శేఖర్ పెట్టాక ఆయన రియాక్షన్ ఏంటో మీకు చెప్తాను నేను. సో చూసిరా ఇది. ఆ తర్వాత రంగమన్నకి ఆడికే శేఖర్ చెప్పాడు, మామ ఇది నీ ముఖం వల్ల నిజంగా అంత ఘోరంగా ఉందా మామ తిన్నాడు. తిన్నాక ఇద్దరికో కేక్ని మింగలేదు, ఎందుకంటే కేక్ అంతా చేదైపోయిందండి. నేను గెస్ చేయలేదు. తర్వాత సంధ్య ఒకటి నేను ఒకటి తిన్నాం. వీడియోలో కట్ చేసి తిన్న బైట్స్ మాత్రమే మేము తిని దీన్ని మళ్ళీ అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. పడే బుద్ధిగాలే కష్టపడి చేసా అని చెప్పేసి, కానీ తినబుద్ధిగాలే చేదు ఉందని చెప్పేసి. సో ఈలోపు శేఖర్ నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎప్పుడైనా కేక్ తినబుద్ధి అయితే నాకు చెప్పి నేను బయట నుంచి తెస్తాగా నువ్వు ఇంట్లో ట్రై చేయకే అని చెప్పేసి. కానీ కేక్ చాలా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక చిన్న మిస్టేక్ నేను చేశాను, మీరు ట్రై చేసి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. సో నా ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్ ఫైనలీ నేను చేసిన కేక్ నిజంగా చాలా బాగా అయింది, చాలా సాఫ్ట్గా అయింది, చాలా ఫ్లఫీగా అయింది, చాలా టేస్టీగా కాలేదు. ఎందుకంటే నేను దాంట్లో వేసిన కోకో పౌడర్ వచ్చేసి అన్స్వీటెడ్ కోకో పౌడర్. సో దానివల్ల నా కేక్ అయింది కొంచెం చేదు. ఆ కేక్ చూడగానే అందరికీ సంధ్య వాళ్ళు సడన్గా వచ్చారనమాట. సో శేఖర్కి, నాకు, తేజుకి ఎగ్జైట్మెంట్ అన్నమాట, ఎట్లుంది తినాలని. సో మొత్తం నేను వీడియోలలో చూసిన తీరే ఫాలో అయ్యాను. కానీ వాళ్ళు స్వీట్ కోకో పౌడర్ వేసినట్టున్నా, నేను అన్స్వీటెడ్ కోకో పౌడర్ నాకు ఇంట్లో ఉంది చూడండి, అదే వేశాను. సో అది తిన్న వెంటనే ఫస్ట్ బయట నేను రంగమన్నకు పెట్టిన. సో శేఖర్ వచ్చేసి యాక్చువల్ ఆ వాయిస్ని అట్లా పెట్టాలనుకున్నా, కానీ టీవీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. సో శేఖర్ వచ్చేసి ఫస్ట్ బయట రంగమన్న కట్టగా నీకు రంగమన్న నీకు మీ అన్నంటేనే బాబురేమో నాకు పెట్టట్లేదు అన్నాడు. సో రంగమన్న ఫస్ట్ బయట తిన్నాక
ముఖం ఇట్లా పెట్టిండు. తర్వాత శేఖర్కి తినబెట్టాను. మామని ముఖం కేక్ని ముఖం లెక్క ఉందని అన్నారు. రంగమని తిని మామ నిజం చెప్పు మామ, మరి నా ముఖం గిద్ద దారుణంగా ఉంటుందా, కుక్కలు కూడా తినే ఈ కేక్ అని చెప్పాను అన్నమాట. సో మొత్తంగా చేదు ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. కానీ నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, ఇంట్లోనే ఉన్న వాటితోటి విప్పుడు క్రీమ్ చేద్దామంటే అది వర్కౌట్ అవ్వదు. ఎగ్తో చేసిన విప్పుడు క్రీమ్ బాగానే ఉంది, విప్పుడు క్రీమ్ లాగా అనిపిస్తుంది కానీ మనం తినలేము, ఎక్కువ తినలేము. అది ఎట్లా ఉందంటే వెనిలా ఎసెన్స్ ఇస్తాం కదా, సో ఎసెన్స్ స్మెల్ వస్తుంది, ఎగ్ స్మెల్ ఏం వస్తలే కానీ ఏమో నాకు నచ్చలే క్రీము. కానీ టెక్స్చర్ బాగా వచ్చింది. నా కేక్కి అది సరిపోలే, ఇంకో 2 eggs బీట్ చేస్తే పర్ఫెక్ట్ సరిపోతుంది. అందుకే మనం థిన్ లేయర్ తోటి క్రీమ్ పెట్టామన్నమాట. నెక్స్ట్ థింగ్, బేస్ కేక్ చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. ఇట్లా ముట్టుకుంటే కింద స్ప్రెడ్ ఇట్లా ఏమంటారు ఒత్తుకుపోయేలాగా వచ్చింది. కాకపోతే కోకో పౌడర్ ఎక్కువ అయింది. నేను 1 teaspoon వేస్తే బాగుండేదేమో, లేదా షుగర్ ఎక్కువ వేస్తే బాగుండేదేమో, సంథింగ్ ఏదో పోయింది. కానీ కేక్ అయితే అటర్ ఫ్లాప్ అయింది. చూడడానికి మీకు కూడా సూపర్ అనిపించింది. నేనైతే ఎంత టేస్ట్ ఏదో లపా 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 లప తిందాం అనుకున్నా. శేఖర్ ఏమంటే ఫైనల్గా ఇప్పటి నుంచి ఎప్పుడైనా కేక్ చేయాలనిపిస్తే నేను నీకు కొనిస్తా అంటారా, నువ్వు తిను, అంతేగాని చేయడానికి ట్రై చేయకు. నేను బేస్ కేకులు ఇప్పటివరకు చేశాను, బనానా కేక్ చేశాను, యాపిల్ కేక్ ఒకసారి చేశాను, ఒకసారి బేసిక్ కేక్ ఒకటిసారిగా చాలాసార్లు చేశాను, రవ్వ కేక్ 4-5 సార్లు చేశాను, అన్నీ సక్సెస్ఫుల్ అయినా. కానీ ఈ కేక్ మాత్రం ఫెయిల్ అయిపోయిందండి. ఎందుకు ఫెయిల్ అయ్యేదో తెలియదు, కానీ అన్స్వీటెడ్ కోకో పౌడర్ వేయకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. కోకో పౌడర్ కొంచెం వేయాలి. నేను ఇది ఏంటంటే హోమ్ మేడ్ డార్క్ ఫారెస్ట్ కేక్ చేద్దాం అనుకున్నాను. సో అది డార్క్ ఫారెస్ట్ లాగానే అయింది, కానీ డార్క్ చాక్లెట్ కేక్ లాగా అయిపోయింది. నేను తినలేకపోయాను, సందేహం తినేసి వదిన దీనిలో కోకో పౌడర్ ఎక్కువ అయిపోయింది. కానీ టేస్ట్ ఓకే అన్నది, కానీ కోకో పౌడర్ తగ్గితే టేస్ట్ తినగలిగేలాగా ఉండేదేమో. సో అది అట్లే సైడ్కి పెట్టేసాము, డీ ఫ్రిడ్జ్లో ఉంది. కష్టపడి చేసా కదా, పడేయాలనిపించట్లేదు, చూడాలి ఏం చేస్తానో. కానీ మొత్తానికి అయితే ట్రై చేసిన, అబ్బా కేక్ అయితే ట్రై చేసిన. నేను ఏంటంటే ఏదన్నా నాకు రాలేదనుకోండి, ఒకసారి చేసి ఊరికినే బాపతి కాదు, మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. సో కేక్ కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, ఇప్పుడు కాదు, ఈసారి పైనాపిల్ కేక్ ట్రై చేద్దాం, ఓకేనా. దాన్ నేనేం చిన్నప్పటి కేకులు తినలేదు. మళ్ళీ మా ఫ్యామిలీగా బేకింగ్ వచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో ఖచ్చితంగా యూట్యూబ్లో చూసే చేశానండి. యూట్యూబ్లో 1-2 కాదు, హిందీ, తెలుగు, తమిళ్ అన్ని వీడియోలు చూసేసి నాకు ఈజీగా అనిపించిన వేలో ఇంట్లో ఉన్న వాటితో కేక్ ట్రై చేశాను. బాగుంది, కానీ మీరు ట్రై చేస్తే సేమ్ వేలో ట్రై చేయండి. జస్ట్ కోకో పౌడర్ తగ్గించండి, లేకపోతే వేయద్దు. డార్క్ ఫారెస్ట్ కేక్ కావాలి అనుకుంటే కోకో పౌడర్ జస్ట్ 1/2 teaspoon లేదా టీస్పూన్ వేసుకోండి. సో నా ఎక్స్పీరియన్స్ ఇది, నా ఎక్స్పెరిమెంట్తో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో హబ్బీ మొత్తంకి అయితే వార్నింగ్ ఇచ్చానికి, ఇంకోసారి కావాలనుకుంటే బయట నుంచి నేను తెస్తాను, కానీ నువ్వు ఇట్లాంటి ట్రయల్ చేయకి అన్నీ వేస్ట్ అయిపోతాయి అంటారు. కానీ వేస్ట్ అవ్వకుండా ఏది రాదండి, ఒకసారి ఫెయిల్ అయినా సెకండ్ టైం సక్సెస్ అవుతాం కదా. సో దీన్ని నేను బాగా నమ్ముతాను. దాన్ని నేను ఏదన్నా ఫ్రాంక్గా చెప్తాను, కేక్ని చూసి చాలా బాగుంది, సూపర్ ఉంది, లొట్టలు వేసుకొని తినొచ్చు అని చెప్పచ్చు. కానీ నేను చెప్పను, దానిలో కోకో పౌడర్ ఎక్కువైపోయింది. సో ట్రై చేసి చేయండి, కానీ కోకో పౌడర్ తక్కువేయండి, ఓకేనా. దాని వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. నేను సేపు కేక్ చేసేసి ఫుల్గా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఏం చేస్తాను, అసలు లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బాయ్ బాయ్.